మీలాగే మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ చెల్లి. 1 సెకండ్ అమ్మా. ఇక్కడ లైబ్రరీకి వెళ్ళి చదువుకున్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. బాయ్స్ తక్కువ చేతుల పైకి ఎత్తుతున్నారు. గర్ల్స్ అందరూ చేతుల పైకి ఎత్తేసారు. అమ్మా మీరు చెల్లి సార్, మన రాష్ట్రం నుంచి ఒక తెలుగు బిడ్డ మన క్రికెట్ వరల్డ్ కప్ లో అద్భుతమైన బౌలింగ్ చేసింది. పేరు గుర్తుందా? శ్రీచరణి. శ్రీచరణి అద్భుతంగా బౌలింగ్ చేసి లాస్ట్ ఫైనల్స్ లో మనకి కప్ వచ్చే విధంగా చేసింది. సో శ్రీని నేను పర్సనల్ గా కలిసాము. అదేవిధంగా రాష్ట్ర తరఫున కూడా ఆమెకి ఆర్థికంగా సుమారుగా 2.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అందజేసింది. వైజాగ్ లో ఆమెకు ఇల్లు కట్టుకునేదాన్ని కూడా భూమి కేటాయించాము. ఆమెకి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, ఇక్కడ చాలా మంది పిల్లలకి స్పోర్ట్స్ లో పైకి రావాలని కోరిక ఉంటుంది. నాట్ జస్ట్ క్రికెట్, ఇట్ కుడ్ బి హాకీ, కుడ్ బి వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, డైవర్స్ స్పోర్ట్స్ లో పైకి రావాలని కోరిక ఉంటుంది. అందుకే స్పోర్ట్స్ అనేది ఒక గ్రాస్ రూట్ మూవ్మెంట్ గా ఉండాలని బలంగా నేను నమ్ముతున్నాను. సో సాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఒక గ్రాస్ రూట్ లెడ్ మూమెంటం చేయాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాము.